చేస్తారు అదేమిటో. మా నాన్నగారి పేరు వెంకటరమణ శాస్త్రి గారు, ఆగ్రహోదగ్రుడు. ఆయన శాండిల్య గోత్రం కాబట్టి ఎదిగే జ్వాల వల్ల ఉంటాడు. అగ్నిహోత్రుడి గోత్రం శాండిల్య, అసిత, దైవల, త్రియాలుషే ప్రధానాలకు శాండిల్య గోత్రం. భగవంతుడిని సేవించాలి అంటే బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం లేదు. సమస్త జీవులకు బ్రాహ్మణుడిని సేవించే అధికారం ఉన్నది. సత్యనారాయణ వ్రత కథ వింటారు కదా. మొదటి కథలో బ్రాహ్మణుడు కదా, రెండవ కథలో కత్తులు అమ్ముకునేటటువంటి శూద్రుడు కదా, ఆ తదుపరి సాధువు కోమటివాడు, ఆ చిట్ట చివర వచ్చేది ఐదవ కథలో క్షత్రియుడైన రాజు కదా. లోకంలో ఉండేవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు మమ్మల్ని దూరం పెడతారు. బ్రాహ్మణులు అనుకునే వాళ్ళ నుంచి కూడా కనువిప్పు కలిగే విధంగా మీరు చెప్తుని మీ సత్యనారాయణ వ్రత కథలోనే మొదటి 2 కథలలో నారదుడు చెప్పాడు, వృద్ధ బ్రాహ్మణుడు చేశాడు, నమ్మిన బ్రాహ్మణుడు చేశాడు, నమ్మిన ఆ క్షత్రియుడు ఈ వ్రతం చేశాడా? లేదు, నమ్మిన శూద్రుడు ఈ వ్రతం చేశాడు. 2 మాటలలోనే వ్రత ఫలం పొందాడు. ఆనందంగా ఉంటాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు నమ్మారు, ప్రశాంతంగా చేశారు, ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది నారదుడికి. ఆ తర్వాత ఈ వ్రతం లోకంలో ఎలా అందరికీ తెలిసి వచ్చింది అంటే చెబుతారు అంటూ 3వ కథలో సాధువు అనే కోమటి సంతానం లేదు, వ్రతం చేస్తానన్నాడు, సంతానం కలిగింది, వ్రతం మర్చిపోయాడు. 4వ కథలో కూతురు కళావతి వ్రతం చేస్తానన్నా. ఓం నమో వేదాద్రి నారసింహాయ, ప్రథమం తు మహాయే ఉగ్రకేసరి, తృతీయం వజ్రదంష్ట్రం చ, చతుర్థం తు విశారదః, పంచమం నారసింహం చ, షష్ఠః కశ్యపమర్దనః, సప్తమో యాతు హంతా చ, అష్టమో దేవవల్లభః, తతః ప్రహ్లాదవరదో. వారిని కాదు, వ్యాస ప్రోక్తం బ్రహ్మాండ పురాణాంతర్గతం. చాలా పుస్తకాల్లో తప్పుతుంది. ఇదంతా ఆదిశంకరాచార్య అష్టోత్తరం అని చెప్పేసో లేకపోతే అష్టకం అని చెప్పేసో వాయుగిరి నందిని అందరూ వాయిస్తూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు. ఇది వ్యాస ప్రోక్తం బ్రహ్మాండ పురాణాంతర్గతం. అంత ఉద్వేగంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారి లాగానే ముఖారి లాగంలో ప్రశాంతంగా ఆది దానం చేస్తూ 1, 2, 3, 4, 5 అని వేసుకుంటూ ప్రశాంతంగా నాట్యం చేస్తే కలయ సుందరమనగానే ఒక్కసారిగా అందరూ గోపికలం అయిపోయాం కదా. ఆ చిన్నారి బాలబాలికలను తలుచుకొని ముఖారి రాగం ఎప్పుడు పాడాలి అంటే మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తర్వాత పాడవలసిన రాగం ఇది. శంకరాభరణం సాయంత్రం వేళ పాడితే ఏడ్చిపోతాం, ఆ పాడకూడదు. ఉదయం వేళ పాడాలి. శ్రీరాగం తెల్లవారుజామున భూపాడం పాడాలి. సాయంత్రం 8 నుంచి 9 ఈ మధ్యలో మోహన రాగం ఆలపించాలి. కాబట్టి చివరి ఆ కీర్తన వాళ్ళంతా మోహనలో అమ్మాయి ఎవరో ఒక్కతే అమ్మాయి కొలువైదివా రంగశాయి మోహనలో పాడారు. ఈ కీర్తనకు సిద్ధేంద్రుడికి అందించిన ఈ కీర్తనకు నిజానికి మూలం రామప్రియ అన్న రాగం ప్రవేశం ఉండాలి. రామప్రియ రాగం కారణంగా ప్రశాంతంగా ఉండే ఈ కొలువైదివా రంగశాయి కాస్త కొద్దిగా ఇబ్బందికరంగా బాధాకరంగా మారింది. ప్రారంభంలో హంసవేణి గారి నేతృత్వంలో ఈ చిన్నారి బాలికలంతా కూడా అభినయం చేసిన ఆ విధానంలో హస్తముద్రికలు 23, 28, అసంయుక్త 23, సంయుక్త 28 వెరసి 51 హస్తముద్రలతో 64 పాదముద్రలతో ఎంత అందంగా నాట్యం చేశారు. మనకేదో పతాక అనేదో 1, 2 తెలిసి వస్తూ ఉంటాయి, కానీ ఆ చిన్న పిల్లలు ఈ ముఖ్యంగా ఈ పక్కన ఉన్న పిల్ల 23 కదా,
తెలుసు, ఇలా అంటా ఉంది ఆ అమ్మాయి. అందరికీ ప్రాథమికంగా తెలిసేవే 51 ముద్రలు ఉంటాయి అనేసి. ముద్రలు మరి ఒకటి కూడా ఉన్నాయండో, యోగ ముద్రలు. ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేటటువంటి పెట్టుకున్నాను. అందుకోసమే వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నప్పుడే పైకి వచ్చాను. వారితో పాటే ఈ వేదిక మీద కూర్చున్నాను. వారితో పాటే చిత్రం కూడా తీసుకున్నాను. వారందరికీ ఆ వేదాద్రి నరసింహుడి సంపూర్ణ అనుగ్రహం లభించుగాక అని పలుకుతూ ఈ క్షేత్రానికి ఈ పేరెందుకో అన్న ప్రధాన అంశానికి వచ్చేస్తాను. ఇది వేదాద్రి నరసింహ క్షేత్రం. దక్షిణ భారతదేశంలోనే నరసింహనామం ఎక్కువ. దక్షిణ భారతదేశంలో కూడా తెలంగాణలోనే నరసింహ క్షేత్రానికి విలువ ఎక్కువ. పుట్టినా పోయినా యాదగిరికే వెళ్ళి నమస్కారం చేస్తాం. ఇంకో ఎవరైనా వెళ్ళిపోతే కూడా యాదగిరికే వెళ్ళి నిద్ర చేసి వస్తామని చెప్పుకుంటూ ఉంటాం. యాదగిరి గుట్ట ఎవరో వచ్చి పేరు మార్చేసి ఇది యాదాద్రి అన్నా కూడా అది యాదాద్రి కాకుండా మళ్ళీ యాదగిరిగానే మారిపోయింది. నిన్న ఈ సమయానికి నేను దోమకొండ సంస్థానం కామారెడ్డిలో మాట్లాడుతూ సంస్థానాల చరిత్రల గురించి చెబుతూ అంత సులభంగా మారవు. గద్వాల సంస్థానానికి సంబంధించిన చరిత్ర తెలిసిన వాడిని ఆ తిండి, ఆ ఉప్పు, ఆ పొలం, ఆ భూమి, ఆ కాకునూరు, ఆ ఆంజనేయ స్వామి కరుణ అంతా సంపూర్ణంగా మా నాన్నగారి ద్వారా పొందిన వాడిని కాబట్టి గద్వాల ఎంతో, వనపర్తి ఎంతో, ఆ దోమకొండ కూడా అంతే అంటూ నిన్న చెప్పి ఆ ఆలయంలో ఆ క్షేత్రంలో మాట్లాడి ఈ రోజు ఇక్కడ ఈ క్షేత్రంలో మాట్లాడుతున్నాను. నిన్న ఈ సమయానికి దోమకొండ. ఆత్మీయులారా, మీ అందరికీ సంతపూరు వాసి అయినటువంటి కృష్ణమయ్య అనే ఒకనొక భక్తుడు నరసింహోపాసన చేసి శంకరాచార్యుల వారి మూల మంత్రాన్ని జపం చేస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ధ్యానం చేస్తూ నరసింహ స్వరూపం కనిపించడంతో పద్మపాదుల యొక్క ఆ అనుగ్రహం కలిగి శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణే స్తోత్రం చేస్తూ ఈ సంసారమంతా కూడా అబద్ధం, సంసార ఘోర గహనే చరతో మురారే ఆరోగ్ర భీకరముగ ప్రమరార్ధితస్య ఆర్తస్య మత్పర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ సంతపూర్ గ్రామం కేశంపేట, కొత్తపేట దగ్గర, కొత్తపేటకి చాలా దగ్గర అని చెప్పాలి. ఈ ఊళ్ళల్లో గ్రామానికి ఆనాటి కాలంలో ఒక 50 ఏళ్ల క్రింద సర్వీస్ బండి నడిపిన ఒక ముస్లిం పేరు కూడా చెబుతాను. శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైన ఈ నరసింహుడికి ముస్లింలు పరమ భక్తులు. ఆనాటి కాలంలో ఆ సర్వీస్ నడిపినటువంటి ఆ ముస్లిం అతని పేరు గఫూర్. నీకు తెలిసే ఉండాలి, గఫూర్ బండి అనేవాళ్ళు. ఆ బండిలో నేను ప్రయాణం చేశాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. గఫూర్ బండి. సంతపూరులో ఉండి ఆ కృష్ణమయ్య వెళ్ళిన క్షేత్రం సింహాచలం కదా. సింహాచలంలో ఆ నరసింహుడు నరసింహావతారాన్ని ధరించి, నరసింహుడే నరసింహావతారాన్ని ధరించాడా? నిజమే కదా. నరసింహుడు ప్రసన్నంగా ఉంటాడు. నరసింహావతారమే ఉగ్రతత్వంతో ఉంటుంది కాబట్టి సిద్ధేంద్ర యోగి నాటకం లేదా ప్రకరణం ఏదైనా దశవిధ రూపకాలలో ఈ వేదిక మీద నరసింహ అంతం స్వరూపాన్ని చూపకూడదు అన్నారు. హంసవేణి గారు రూపకం చేయడంలో, తరబీద ఇవ్వడంలో ఆ చివరి దృశ్యాన్ని వీలైతే పరిహరించండి. ఆ ఇతర కళాకారులంతా కూడా గోడవలు నిలుచుంటారు. గోడ వెనుక ఆ నఖములు శరీరంలోకి దించి శరీరాన్ని తునియలు చేసేటటువంటి ఉగ్రతత్వాన్ని వేదిక మీద ప్రదర్శించకూడదు. నృత్యాన్ని అభినయం చేసే సమయంలో రసావిష్కరణ చేయడం కోసం సాత్వికాభినయం ప్రధానం, కానీ రాజస తామసిక అభినయాదులను పరిహరించాలి అంటుంది నాట్యశాస్త్రం. సంతోషమే. సందర్భాన్ని అనుసరించి ఉగ్రతత్వాన్ని కూడా ప్రదర్శించే సమయాలలో పతాక, సంధి వీటిని వాడుకోవాలి. నరసింహ అనగానే మనకు కోపం రాకూడదు. లక్ష్మీ నరసింహస్వామి కనిపించాలి. కేవలం నరసింహుడు అహోబలంలో, సింహాచలంలో ఉగ్రతత్వంలో ఉండే ఆ స్వామి ఇతడిని శాంతింపజేయాలి అంటే మళ్ళీ శివుడే కావాలి, శ్రీనివాస మళ్ళీ మా మురళీధరుడే కావాలి, మళ్ళీ ఈ నారాయణుడే కావాలి, మళ్ళీ మా చిన్నాయన గారు మా నాన్న తర్వాత అంతటి పండితుడు ఆయనే కూర్చోవాలి.
కాబట్టే ఏకాదశ స్వరూపంలో ఉండేటటువంటి రుద్రతత్వాన్ని మీరు గమనించారో లేదో, పరమేశ్వర రాముడు ఆ రామేశ్వర శివలింగ ప్రతిష్ఠ చేశాడు అన్న విశ్వాసం ఉంది కదా. ఈ ఈశ్వరుడు ధరించిన అవతారాల్లో ఒక్కొక్క అవతారం శరభేశ్వర అవతారం. శరభేశ్వర అవతారం అంటే నరసింహుడు ఆ హిరణ్యకశిప సంహారం చేసిన తర్వాత కోపం బాగా పెరిగిపోయింది. ఎలా ఈ కోపం తగ్గించాలా అంటూ తర్జన పడిన బ్రహ్మాది దేవతలంతా కూడా ఈశ్వరుని ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు పరమ దయాళువై కృపాళువై ఈ శరభేశ్వర అవతారాన్ని ధరించి హిరణ్యకశ్యపులకు సంహారం చేసిన తర్వాత ఉగ్రంగా తాండవం చేస్తున్న నరసింహుడికి కనిపించగా శివుడిని చూడగానే అంతటి కోపధారి అయిన నరసింహుడు కూడా శాంతించాడు. శివుడిని చూస్తే అది ప్రయోజనం. భస్మధారి చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, కందులు మూసుకుంటాడు, ఎవరి నుంచి ఏమీ ఆశించడు. ఎవరైనా ఏదైనా కావాలి అంటే తీసుకుపోండి అని ఇచ్చేవాడు పరమేశ్వరుడు కనుకనే ఈ క్షేత్రంలోనే ప్రత్యేకంగా మాఘమాసంలో మహాశివరాత్రి అంటే ముందు ఇంత వైభవంగా నరసింహుడిని స్తోత్రం చేయడం ఈ ఒక్క క్షేత్రంలోనే ఈ విశేషం. నరసింహ క్షేత్రానికి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మాఘమాసం తర్వాతే వైశాఖ మాసం వరకు యాదగిరి, అంతర్వేది, అహోబలం ఎక్కడికి పోయినా మీకు మాఘం తర్వాతే ఉత్సవాలుంటే ఈ క్షేత్రంలోనే ఒకే ఒక్క క్షేత్రం వేదాద్రి క్షేత్రంలోనే శివకేశ అభేదం లేకుండా నరసింహుడు ఆ వెనువెంటనే ఈశ్వరుడు. నరసింహుడికి భస్మాభిషేకం చేస్తే దోషమేమీ లేదు, పరమేశ్వరుడు ఆనందిస్తాడు. ఆ శరభేశ్వరుడు రుద్రావతారం కదా, రెక్కలతో సింహరూపంతో మానవ దేహం 2-3 మిశ్రితమై డేగరెక్కలతో కనిపించే రూపం కదా. శివుడు ఆంజనేయుడి తోక అంటే పార్వతి ఎలా చెప్పుకుంటామో, శరభేశ్వరుడు అన్న రూపం ధరించిన ఆ పరమేశ్వరుడికి ఎల్లాలిగా ఆ శరభేశ్వరుడి వెంటనే వచ్చినటువంటి ఆ మహాదేవి ప్రత్యంగిర. ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన 32 రుచులతో ఉండేటటువంటి స్తోత్రం తెలంగాణలోనే సుప్రసిద్ధం. నేటి కాలానికి అంతటా వ్యాపించింది. అందరూ ప్రత్యంగిరోపాసకులైపోతున్నారు. మా చిన్నాయన గారికి తెలిసిన అంశమే కాబట్టి మీకోసమే చెబుతున్నాను. ఇక్కడ విలసిల్లినదే ఈ క్షేత్రానికి సంబంధించిందే. ఈ యాదాద్రితో అంతకంటే కూడా ప్రాచీనమైన వేదాద్రి క్షేత్రానికి సంబంధించింది కాబట్టే ఇక్కడికి వస్తే చిన్నారి బాలబాలికలకు సమస్త విద్యలు వస్తాయి. సంతానం కలగడం లేదా ఈ క్షేత్రానికి వచ్చి ఆ స్వామికి గంధంతో అభిషేకం చేయిస్తే సంతానం కలుగుతుంది. స్వాతి నక్షత్రం ఉన్న రోజున స్వామిని అర్చన చేసుకోవాలి. స్వాతి నక్షత్రం ఉన్న రోజున ఆ నరసింహస్వామి వారికి ప్రీతికరంగా ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే భూ సంబంధమైన లావాదేవీలు ఉన్నవాళ్ళు ఆ లావాదేవీల సమస్యలన్నీ తొలగిపోతాయి. భూ వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. గత చోటు కోసం మనతములు కత్తులు నూరుకుంటూ ఉంటారే, ఆ కోపాలన్నీ తొలగిపోయి ఎవరు తమ్ముడు, మా నాన్నకు నాతో పాటు జన్మించిన వాడు, నాకు 2 కుమారులు ఉన్నారు, నాకు 3 కుమారులు అనుకుంటే అయిపోలేదు. పెద్ద కుమారుడు మా తమ్ముడు రవినారాయణ, రెండవ కుమారుడు నా పెద్ద కుమారుడు గణేంద్ర శర్మ, మూడవ కుమారుడు మా రెండవ కుమారుడు రవినారాయణ, నాకు 3 కొడుకులు అనుకుంటే అయిపోయిందిగా. నేను వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తానా? కారే రాజు రాజ్యము కలిగవే గర్వను తిరుమందరే వారే రీతిని మూట కట్టుకొని పోవని సాలినే పేరైన కలదే ఇక ఏమైనా ఉంటాయా? మనం వెంట తీసుకుపోయేది ఏమీ లేదు కదా. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో పోయాం. కానీ పోయేటప్పుడు నలుగురు మన వెంట పోసేవాళ్ళు ఉండాలి. పోయిన తర్వాత అయ్యో పోయాడా మంచివాడు కదా అనేవాళ్ళు కావాలి. కానీ పోయాడా తంటవాసుడు తెలంగాణ పదం ఇలా అనుకోకూడదు కదా. తంటవాసుడు అన్న పదం కంటే అయ్యో పోయాడే ఎంత మంచివాడు అనుకునే వాళ్ళ సంఖ్య పెంచుకోవడమే, మన మంచి కోరే వాళ్ళ సంఖ్యను పెంచుకోవడమే నాకు ఆలయం చూడగానే అర్థమైంది. కానీ సరిపోదు. ఎందుకంటే ఆ స్వామి పానకాల స్వామి,
ఒక్క చెంబుతో పానకం పోసేసి స్వామి మా ఆవిడ నా మాట చెప్తే వినేటట్టుగా చేస్తావా అంటే ఎంతసేపు ఆ పాలు పోసావో ఆ బెల్లం పానకం నీళ్ళు పోసావో అంతసేపు మాత్రమే వినే అనుగ్రహాన్ని చేస్తాడు. సత్యనారాయణ వ్రతంతో ఆరంభం చేశాం కదా, వ్రతం చూస్తే చూసినంత పుణ్యం, వింటే విన్నంత పుణ్యం, ప్రసాదం తింటే తిన్నంత పుణ్యం, చేసుకుంటే చేసుకున్నంత పుణ్యం. ప్రసాదం తింటే ఆ కడుపులో ప్రసాదం ఉన్నంతసేపే ఆ పుణ్యం మనకు పనిచేస్తుంది. వింటే కూర్చుని విన్నంతసేపే ఆ కథలు మన వెంట ఉంటాయి. కానీ చేసుకుందామంటే వారం రోజుల ముందర నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి, అయ్యగారికి చెప్పాలి, రమ్మని పిలిపించాలి, ఇంట్లో గిన్నెలు కడుక్కోవాలి, సున్న వేసుకోవాలి, కొత్త గిన్నెలు తేవాలి, ఇదంతా బాగోలేదనాలి, అంతా కలిగి బోర్లేస్తే కానీ వ్రతం చేసుకున్నంత పుణ్యం కదా. తింటే వింటే ఎంతో అంతే. అట్లాగే స్వామి ఒక చెంబు పానకం పోస్తే ఆ స్వామి ఒక చెంబు పానక నీరు పోసినంత పుణ్యం మీకు ఇస్తాడు. అంతసేపు మీ ఆవిడ మీ మాట వింటుందండి. జీవితాంతం వినాలి. నా మాట ఆవిడ, ఆవిడ మాట నేను వినాలి. మా ఇద్దరి మాటలు మంది వినకుండా మేము మాత్రమే వినేంత అన్యోన్యత పెంచాలి అంటే ఆ స్వామిని రోజు తలుచుకోవాలి. మీరు మీ చేత ఉన్న దానిలో ₹1 ఇవ్వండి. మీ 92-93లో గఫూర్ బస్సు ఆఖరు. ఆ తర్వాత అబ్దుల్ గంజ్ నుంచి గవర్నమెంట్ బస్సు వచ్చింది. గఫూర్ బస్సు ఆఖరైంది. గఫూర్ సొంత ఊరు సంతపూర్. గఫూరు సొంత ఊరు సంతపూర్. ఆ బస్సు వచ్చేది కేశంపేట వరకే, ఎప్పుడో ఒకసారి కాకునూరు. కనుక మేము సొంతపూర్లో వాడి సొంత ఇంటి ముందర బస్సు ఆపితే వాడి ఇంటిలో వెళ్ళి కాఫీ తాగి రావాలి. వాడి బీబీ తెచ్చి ఇస్తుంది, లేదా వీడు పెడతాడు, అర్ధగంట టైం ఉంటుంది. ఆ బస్సు వాడు కొత్తపేటలో ఆపితే కొత్తపేటలో మా బంధువులు, మా అమ్మగారి ఊరు, మా అమ్మమ్మ గారి ఊరు ఉన్నది కాబట్టి కౌశల్య పెద్దమ్మ, సుధాకర్ అయ్య గారు, ఇంకా చాలా మంది అయ్యగారుల పేరు అన్ని లిస్ట్ ఎందుకు వాళ్ళ పేర్లు, కానీ అక్కడ ఛాయ్ తాగాలి, మళ్ళీ వాడు రాగాలి. సంతపూర్ గఫూర్. ఆ బస్సులో నరసింహ అని ఎవడన్నా అంటే 20 మంది అనేవాళ్ళు. ఎందుకని? సాక నరసింహ, సారి నరసింహ, మాల నరసింహ, గొడ్లోల నరసింహ, గౌడ నరసింహ, బ్రాహ్మ నరసింహ, కమ్మ నరసింహ, కుర్మ నరసింహ. ఎంతమంది? కులాలకు అతీతంగా అందరి ఇళ్లలో ఉండే ఒకే ఒక్క పేరు నరసింహ. అంటే ఈ నరసింహుడు అన్ని కులాల వాళ్లకు దేవుడు. మీరు గమనించారో లేదో, నరసింహుడు ఆవేశించి ఆగ్రహంతో సిగమూగే వాళ్ళు చాలా మంది రజక చాకలి కులంలో, కుమ్మరి కులంలో చాలా మంది ఉంటారు. అర్థం ఏమిటి అంటే వాళ్ళు స్వామికి చాలా సన్నిహితులు. స్వామికి వస్త్రం ధరింపజేయాలి. శాలే వృత్తిలో ఉండేవాళ్ళు మగ్గం వేసి, రొగ్గం దాన్ని అంటారు, రొగ్గమో రోకమో అంటారు, అడ్డుగా వేసి వస్త్రాన్ని వేసి తెచ్చిస్తే స్వామికి వస్త్రం. కుమ్మరి కుండలు తెచ్చిస్తే స్వామికి నీళ్లు అభిషేక నిమిత్తం. అన్ని కులాల వాళ్ళు పనిచేస్తేనే కదా, కంచరి కలశం కొడితే కదా స్వామికి కిరీటం, బ్రాహ్మణుడు మంత్రం చెబితే కదా. ఆత్మీయులారా, కులం అన్న పేరిట హిందువులందరినీ విభజించే ప్రయత్నాలు క్రైస్తవులు, అన్య మతాల వాళ్ళు, ఇస్లాం పాటించేవారు అనేకులు ఈనాటి కాలంలో చాలా ఎక్కువగా చేస్తున్నారండి. కులం అంటే మీరు చెప్పుకునేది కాదండి. మనమంతా కూడా గురుకులంలోనికి వచ్చిన వాళ్ళం. గురుకులం, గురుకులం, నరసింహ కులం. పూర్వకాలంలో పిల్లలకు పాఠం చెప్పాలి అంటే ఆ బడి పేరు గురుకులం. బ్రాహ్మణులు అంటే వీళ్ళేదో వేరే, వీళ్ళేదో ప్రత్యేకమని మీరంతా అంటూ ఉంటారు. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి మీరు చదువుకోండి, అందరం చదువుకుందాం, అందరం భగవంతుడికి సమానమే కదా. మళ్ళీ విభజించడం కోసం వచ్చింది. క్యాస్ట్ వేరే, కులం వేరే. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నేను మీకు. ఇది 1902 1902వ సంవత్సరం ఈ దేశంలో మొదటిసారిగా ఆంగ్లేయులు జనాభా లెక్కలు చేస్తూ 32 కాలమ్స్ వరుసలలో గడులు గీసి కరణాలు లెక్కలు గీసినట్లుగా ఏ గ్రామంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ గోత్రం ఏమిటి, ఋషులు ఎవరు, వ్యవసాయం ఏమిటి, ఎన్ని ఎకరాలు, ఎంత 3 కులాలు, ఇదంతా 1902లో తయారు చేస్తూ 32వ కాలంలో
ఈ గ్రామంలో ఉండే అల్పసంఖ్యాక వర్గాల వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆ క్షణంలో కనిపించిన మాలా మాదిగా ఈ వర్గాల వారిని ఆ జాబితాలో వేయడంతో డివిజన్ పాలసీ, విభజించి పాలించు అనే నేపథ్యం కారణంగా ఈ దేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఏర్పడింది. కానీ అనాదిగా ఈ దేశంలో అందరం ఒక్కటే. మీరు గమనించారో లేదో, నా చిన్నతనంలో నేను చూసిన వాడిని కులాలకు అతీతంగా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరినీ ఏం మామ, ఏం అక్క, ఏం బావా, ఏం చెల్లె, పక్క ఊరికి పోతున్నావా, గోపాలపల్లెకి పోతున్నావా, శాతగట్టానికి జర మా బిడ్డే చెల్లె బిడ్డే. ఒక తమ్ముడు మురళీధరుడితో కలిసి, నేను చెప్పగల ఆయన నాకంటే మంచి పండితులు, ఇంకా బాగా చెప్పగలుగుతాడు. నేను ఏదో టీవీలో కనిపిస్తాను కాబట్టి నిలిచారే కానీ, లేదా మా నాయనగారితో మా చిన్నాన్నగారికి ఉండే ప్రేమ కానీ, ఈ క్షేత్రంలో మీకు నవనారసింహుడు మాత్రమే కాకుండా అరుదుగా ఉండేటటువంటి నారసింహ రూపాలను కూడా చెక్కించి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్ఠ చేసి ఆయా స్వాములను దర్శించే పుణ్యం ఇక్కడికే రండి అంటూ ఏర్పాటు చేశాడే. ఎక్కడో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి వెళతారా? ప్రపంచ స్థానాలలో ఎవరి దగ్గర లేనంత డబ్బు అనంత పద్మనాభ స్వామి దగ్గరే ఉంది కదా, అక్కడి దాకా వెళ్తారా? ఇక్కడే మన క్షేత్రంలోనే ఆ కొండ అనంత పద్మనాభుడే. ఎందుకు ఆ రూపం చెక్కించాడు ఆయన? లేదా పరమేశ్వరుడు ఆయనకు ఈ రూపం చెక్కించాలి అన్న బుద్ధి ఎందుకు పుట్టించలేదు? ఏ సాయిబాబాను బట్టి జనాలు వచ్చేస్తారు కదా, ఎందుకు అనుకోలేదు? అనంత పద్మనాభుడిని ఎందుకు అనుకున్నాడు? అనంత పద్మనాభుడు సర్పం, శేషం, ఆదిశేషుడు. శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషునిపై పవళించే స్వామి కదా. చిట్ట చివరిలో ఆ అమ్మాయి నాట్యం చేసిందే కొలువైతివా రంగశాయి. రంగనాథుడు, అంతరంగనాథుడు, అంతా రంగనాథుడే. తిరుపావి పుర్రెలు తీసుకుపోతారు, వృద్ధులు పోతారు, ఇంట్లో నోముకొని వచ్చిన వాళ్ళకు వాయనం ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. ఇది కథ, ఇది ధర్మం. కాబట్టి నల్లగురులు ఎవరైనా ఇస్తే తీసుకుందాం, తప్పనుకోకూడదు. 4ంటిని దానం ఇచ్చి, వాయనం ఇచ్చి, 5వ గురుగుని దాచిపెట్టి రథసప్తమి నాడు ఆ గురుగులో పాలు పొంగబోసే సంస్కృతి, తల్లి పిల్ల క్షేమం కోరుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి, మన సంస్కృతి. భోగి పండుగ నాడు చుక్కల ముగ్గులు, సంక్రాంతి పండుగ నాడు గీతల ముగ్గులు. 4 గీతలు 6 గీతలు ఇలా చేతులు పిండి పోసుకొని గీస్తే అలా పడిపోవాలి. అయితే లోకానికి చాలా ప్రమాదం అండి. 500 కిలో రూపాయల టమాటాలు ఎక్కుతాయండి. ఎవరి ఆహారం వాళ్ళు తినాలి. అందరూ శాకాహారులే. నా ఈ మాట ఒక్కటి అబద్ధం కాదు, అందరూ శాకాహారులే. సందర్భాన్ని అనుసరించి ఎప్పుడో 1-2 సార్లు కొందరు మాంసాహారం అవుతారు. మాంసాహారం తీసుకునే వాళ్ళు ప్రతిరోజు మాంసాహారం తినరు కదా, చచ్చిపోతారు. ముస్లింలో వాళ్ళు ఎవరో తింటారు, అంతేగాని అందరూ ప్రాథమికంగా శాకాహారులే. ఎవరికైనా 3 రోజుల పాటు మాంసాహారం పెడితే 4వ రోజు ఏం మనిషి అంటున్నావా, పెరుగన్నం పెట్టి అంటాడా లేదా? అంటాడు. అది తీరితే వాడు మనిషి, అనకపోతే వాడు జంతువు, పశువు. అందరం శాకాహారమే. శాకాహారం వైపు ఎక్కువగా మరలితే మనస్సు దైవం వైపు చేరుతుంది. అది తెలిసిన మాధోతి గారు ఆహారాన్ని తగ్గించి సాత్విక ఆహారం తీసుకొని పాలు, పెరుగు, పళ్ళు చాలండి ఒక పూట అని చెప్పి ఋషి ఇలా మారి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. చివరిగా చిన్న కథ చెప్తాను, మీరు ఇలా వింటూ ఉంటే నేను చెప్తూ ఉంటాను, కానీ మళ్ళీ వెళ్ళాలి కదా, అందరం కూడా వెళ్ళవలసిన వాళ్ళమే కదా. ఒక ఋషి, మా శ్రీనివాస శర్మ వంటి ఋషి వేదాద్రి స్వామి వారికి వచ్చాడు, కూర్చున్నాడు, జపమాల పుచ్చుకున్నాడు. నమ శంభవేచ మయాభవేచ నమ శంకరాయ నమస్కరాయ చైతన్యం చెప్పేది నిరంతరం, ఇంకేమీ లేదు. నమ శివాయ శివతరాయచ నమ శివాయ శివతరాయచ. తరింపజేసేది పరమాత్ముడు. తరతమ భేదాలు అంటూ ఉంటారే, ఊ అన్న విశేషానికి తమ అన్న పెట్టుకుంటే ఉత్తమ, ఇంకా పెడితే ఉత్తర అవుతుంది. ఉత్తరింపజేసేటటువంటి వాడు ఉత్తమ. తరతమ భేదాలంటే అలా వచ్చాయి. ఇవేమీ లేకుండా ఆయన నరసింహ 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 తపస్సు చేసుకుంటున్నాడు. ఆ కృష్ణమాచార్యులు 800 ఏళ్ల కింద మళ్ళీ మా శ్రీనివాసుగా పుట్టాడు ఏమో, మరి జీవితాన్ని అంకితం చేశాడు స్వామి. ఈ వేళంతా నాకంతా శ్రీనివాసమయమే ఉన్నది, ఆ పిల్లలందరూ కూడా శ్రీనివాసుడే. అలా తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక్క కోతి వచ్చిందండి. ఆ వెళ్ళిపోయే కోతులలో ఒక్క కోతి.
వచ్చి ఆ విధంగానే వచ్చి ఈయనను చూసింది. ఇలా ఎవరో వచ్చారు, పళ్ళు పెట్టిపోతున్నారు, అరటి పండు, కొబ్బరి వక్కలు. కాసేపు చూసింది, ఇదేదో బాగుందే. భోజనం కోసం వెతకకుండా కూర్చుని ఓం నమ శివాయ, ఓం నరసింహాయ అంటే తెచ్చిచ్చారు. ఏమో అంటున్నాడు ఈయన అని ఆ కోటి దగ్గరగా వచ్చి ఆయన ఇలా గీరి, స్వామి అంది. ఆయన కళ్ళు తెచ్చి చూశాడు. కోతి, మీరేమో చేస్తున్నారు, మీరు చేస్తున్న ఈ మంత్ర జపానికి అందరూ అరటిపళ్ళు కొబ్బరి కూర్చున్న చోటు తెచ్చిస్తున్నారు. ఆ మంత్రం మీద నాకు చెబితే నేను కూడా జపం చేసుకుంటా, నేను కూడా పక్కన ఒక కీట వేసుకుంటా, నాకు అందరూ తెచ్చిస్తారు. అందరూ శ్రీనివాసయ్యకి ఇస్తారు, కోతికి ఇస్తారా? ఇయ్యాలి అని కోతి శ్రీనివాసయ్యలాగా మారితే ఇస్తారు. ఆ మంత్రం ఏదో ఇయ్యాలి అంటే ఆయన క్షణం ఆలోచించాడు. కోతి ఇయ్యను పో అంటినా గీరుతుంది, చెబుతానా దానికి అంత నిష్ట లేదు, అది కోతి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఒక్క అరటిపండు చేతికి ఇచ్చాడు. ఇది పట్టుకో, ఈ వరుస అయ్యేంత వరకు పట్టుకో అన్నాడు. ఓ నరసింహయ్య అన్నాడు. ఆగాడు, కళ్ళు మూసుకున్నాడు. జపమాల ముందుకు పోవడం లేదు, కానీ జపం చేస్తున్నాడు. ఆ కోతి పక్కనే కూర్చున్నది, అరటిపండు పట్టుకున్నది. కోతి కదా, వాసన చూసింది. మీరు చూచారో లేదో, ఈ స్టేజి మీద నేను రాగానే చూసిన మొట్టమొదటి నాట్యం అయ్యగిరి నందిని నందిత మోదిని రాక్షస సంహారం చేసే చిట్ట చివరి దృశ్యంలో ఆ ఇద్దరు రాక్షస వేషధారిణులు, చిన్నమ్మాయి పొడ్డమ్మాయి. చిన్నమ్మాయి భయపడుతూ వచ్చింది. ఆ 5 అమ్మవారి రూపాలను వాళ్ళు వాసన చూశారు. ఇలా వాసన చూశారు కదా, ఏది మర్చిపోకూడదు. ఏది నరసింహుడి అనుగ్రహం ఉంటే ఏది మర్చిపోమండి, వెంకటరమణ గారి అనుగ్రహం ఉంటే ఏది మర్చిపో. వాసన చూశారు. వాసన చూచి తినేది పశువు. ఎద్దు, ఆవు, బర్రె, మేక, ఏ జంతువైనా కానండి, మీరంతా గ్రామీణులు కదా, అంత గడ్డి ముందర వేస్తే అది వాసన చూస్తూ తింటుంది. దానికి పెండ అంటితే, గోమయం అంటితే ఆ పశువు తినదు, పక్కన పెట్టేస్తుంది. నేను చూస్తుంది పక్కన కూర్చుంటుంది, తినదు. గతి లేకపోతే తింటుంది. హైదరాబాద్ పశువులు ఏం పెట్టా ప్లాస్టిక్ కవర్లు కూడా తింటాయి, కానీ ఇక్కడ ఈ ఊళ్ళలో తినవు. వాసన చూచి తినేది పశువు. ఈ కోతి ఆ అరటిపండు వాసన చూసింది, పట్టుకోమన్నాడు కానీ వాసన చూడటం లేదు కదా. వాసన చూసింది, అబ్బా ఎంత బాగుంది. రంభాఫలం క్షీరం గోధుమ చూర్ణకం అభావేశాల చూర్ణం వా శర్కర. సత్యనారాయణ వంటగదిలో ప్రసాదం సిద్ధం చేయాలి. పూజ ఏం చేశారని చూడదు ఈ లోకం, ప్రసాదం ఏం పెట్టారని చూస్తుంది. గంటగా వాయిస్తే 5 సార్లు వింటూ ఉంటాం, మరొక్కటే వినిపిస్తుంది. 5 సార్లు జేబుల సత్యనారాయణ మహారాజుకి. అమ్మాయి అయిపోయింది, తింటాం ప్రసాదం. ప్లేట్, కాగితం, అన్నం, సాంబార్ 8 నంబర్ ఎప్పుడు తింటాం. ఆ కోటి పొట్టు తీసింది, వాసన చూసింది. శ్రీనివాసయ్య గారి గారు చూసింది. కోతి కదా, తినేసేసి తినేయగానే భయం పుట్టుకున్నది. ఆయన కళ్ళు తెరిచి అరటిపండు ఏది అంటే ఇవ్వాలి, ఈ మంత్రం రేపు తెచ్చుకుందాం కాంతి అని. శ్రీనివాసయ్య గారు చూసి పోయిందా అమ్మయ్య అని మళ్ళీ ఓ నరసింహయ్య, ఓ నరసింహయ్య, ఓ నరసింహయ్య ప్రశాంతంగా. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ థియరీ అంటారు, డార్విన్ సిద్ధాంతం. మనిషి కోతి నుంచి పుట్టాడు. ఈ గ్రామంలో చాలా మంది MBAలు, MTechలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు, నాకు తెలుసు. హైలీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ వేదాద్రి నరసింహుడు మన నరసింహుడు. సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్గా స్వామి ఫోటో పెట్టుకుందాం. చేతనంత మటుకు స్వామి చిత్రపటాన్ని పండుగలలో, పబ్బాలలో, సందర్భాల్లో స్నేహితులకు పంచుదాం. స్వాతి నక్షత్రం ఉన్న రోజు, మంగళవారాలలో, ఆదివారాలలో మనకు నచ్చిన ఏదైనా వారం స్వామిని సేవించుకునే ప్రయత్నం చేద్దాం.
స్వామికి ప్రీతికరమైన వారం మంగళవారం, ఆదివారం, ఇష్టమైనటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం.